వేడి చేసిందా? ఇలా తగ్గించుకోండి. ఈ కాలంలో ఒంట్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరగడం వల్ల తీవ్రమైన తలనొప్పి, నోట్లో పుండులు రావడం, మలబద్ధకం, జ్వరం రావడం, చిరాకు, అధిక చెమట, మల మూత్రనాళాల్లో మంట, అరికాళ్ళు అరచేతుల్లో మంట, ఇలా రకరకాల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అసలే ఎండాకాలం, సూర్యుడు కనీసం కనికరం లేకుండా డిగ్రీల మీద డిగ్రీలు పెంచుకుంటూ ఎండలతో విరుచుకుపడుతున్నాడు. దీనివల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే ఒంట్లో వేడిని తగ్గించుకునేందుకు తీసుకోవాల్సిన పదార్థాలేంటో తెలుసుకుందాం. గోరువెచ్చని పాలలో కాస్తంత తేనె కలుపుకుని తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది. పాలల్లో గసగసాల పొడిని కలుపుకుని తాగినా ఫలితం ఉంటుంది. ఉదయాన్నే గ్లాసుడు నిమ్మరసం తాగితే ఒంట్లో వేడి తగ్గుతుంది. ఉప్పు లేదా పంచదార వేసుకుని నిమ్మ నీళ్లు తాగొచ్చు. పుచ్చకాయ తింటే శరీరంలో ఉన్న వేడి తగ్గిపోతుంది. రోజు 2 సార్లు కొబ్బరి నీళ్లు తాగినా ఫలితం ఉంటుంది. అసలు మంచినీళ్లు బాగా తాగితే శరీరంలో వేడి తగ్గిపోయి సమ ఉష్ణోగ్రత ఏర్పడుతుంది. అన్నిటికీ మించి కొన్ని బార్లీ గింజలు వేడి నీళ్లలో కాచి మజ్జిగ వేసుకుని పలచగా తాగితే వేడి తగ్గుతుంది. అలోవెరా జ్యూస్ తాగితే చలవ చేస్తుంది. అలానే దాని ఆకుల మధ్య జెల్ నుదుటికి రాసుకుంటే చల్లగా హాయిగా ఉంటుంది. గంధం, చల్లని నీరు లేదా పాలతో కలిపి నుదుటికి రాసుకుంటే వేడి మటుమాయం. ఇవన్నీ తీసుకున్నా కూడా వేడి చేసే శరీర తత్వం ఉన్నవారు తప్పకుండా కొన్ని ఆహార నియమాలు పాటించాలి. ముఖ్యంగా టీ, కాఫీలు అధికంగా తాగకూడదు. ఆయిల్ ఫుడ్స్, పచ్చళ్ళు, చింతపండు, వెల్లుల్లి, అల్లం, వేడి చేసే పండ్లు అనగా బొప్పాయి, జంక్ ఫుడ్స్, చికెన్, ఆమ్లెట్ వంటి వాటికి సాధ్యమైనంత మేర దూరంగా ఉండాలి.